చీకటి చట్టాలను రద్దు చేయాలి. చీకటి చట్టాలను వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, 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 రద్దు చేయాలి చీకటి చట్టాలను రద్దు చేయాలి. చీకటి చట్టాలను రద్దు చేయాలి. చీకటి చట్టాలను రద్దు చేయాలి. కాపాడండి ప్రజల హక్కులను, కాపాడండి ప్రజల హక్కులను, కాపాడండి ప్రజల ఆస్తులను. ఈ ఏపీ భూ హక్కు చట్టాన్ని అని గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులంతా కూడా వాళ్ళ విధుల్లో బహిష్కరిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయాలి అని పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున మచిలీపట్నం న్యాయవాదుల సంఘంలో ఈ నల్ల బెలూన్లు ఎగరవేసి మా నిరసన తెలిసే విధంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈనాటి వరకు ఇంత పోరాటం చేస్తూ ఉన్నా కూడా పాలకపక్షం ఎటువంటి స్పందన లేదు. మరి ఇది అడ్వకేట్స్ కోసం కాదు, ప్రజల కోసం అనేది ప్రజలు గమనించాలి, ప్రజలు ముందుకు రావాలి, పోరాటం చేయాలి. అదేవిధంగా రేపో ఎల్లుండో కమెంట్స్ అయ్యే ఈ అసెంబ్లీ సెషన్స్లో అన్ని పార్టీల నాయకులు దీని గురించి ప్రస్తావించాలని, దీన్ని రద్దు చేయమని వాళ్ళు డిమాండ్గా అసెంబ్లీ వేదికగా చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ అన్ని పార్టీలు వాళ్ళ పార్టీలు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము అని మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఇదే విషయాన్ని రేపు కమెంట్స్ కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీరంతా కూడా అసెంబ్లీ వేదికగా గవర్నమెంట్ని డిమాండ్ చేయమని ఈ పక్షాలన్నింటినీ మేము కోరుతా ఉన్నాం. అసెంబ్లీ వేదికగా అయినా సరే మా సమస్యని, మా ఈ చట్టాన్ని రద్దు చేయమని గవర్నమెంట్ వారికి దృష్టికి తీసుకెళ్లాలని మచిలీపట్నం శాసనసభ్యుల్ని మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం. మేము మచిలీపట్నం పౌరులమే, మచిలీపట్నంలో ఓటర్లమే. కానీ ఈనాటి వరకు మీరు మాకు సంఘీభావం తెలపలేదు. ఓకే, మీరు తెలపకపోయినా మాకు పర్వాలేదు. రేపు అసెంబ్లీలోనైనా సరే కనీసం మీరు ఈ విషయాన్ని లేవనెత్తాలని ఈ మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఈ యాక్ట్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ బార్ అసోసియేషన్ తరపున మేము చెప్తా ఉన్నాం. ప్రజా వ్యతిరేక భూ చట్టం ఈ గవర్నమెంట్లో తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోసియేషన్లు అన్ని బార్ అసోసియేషన్లు అందరూ ప్లేడర్లో ఇవాళ రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చట్టం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే చట్టం ఇది. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులు అన్నీ మరుగున పడిపోతున్నాయి. కాబట్టి అన్ని బార్ అసోసియేషన్లు ముందుకొచ్చి కొన్ని బార్ అసోసియేషన్లు నరసాపురం బారు బంద్కు పిలిపించింది. ఇవాళ విజయవాడ నిన్న మొన్న విజయవాడ బార్లో అందరు నాయకులు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. విజయవాడలో ఇవాళ నిన్న అనంతపురంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఎక్స్టెండ్ చేశారు. కానీ మిగతా బార్ అసోసియేషన్లు అన్నీ కలిపి దీన్ని 7వ తారీఖు హీరింగ్ ఉంది కాబట్టి హీరింగ్ చూసుకుని ఏం చేయాలా, ఇంకా ఉధృతం చేయాలా, ముందుకెళ్ళాలని చెప్పి అన్ని బార్ అసోసియేషన్లు ఒక కాలు మీద నడుస్తున్న రోజు ఇది న్యాయవాదులకి ఏదో జరిగిందన్న దానికన్నా ప్రజలకు కానీ అందరికీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఆస్తులకే రక్షణ లేకుండా పోయే చట్టం ఇది. దీనివల్ల ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాల్సింది ప్రజలు ఇవాళ మన ఆస్తులు మనకి రేపు ఎలా కాపాడుకోవాలనేది ప్రజలందరూ సహకరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా మచిలీ బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఈ గవర్నమెంట్కి నిరసనగా తెలియజేస్తూ బ్లాక్ బెలూన్స్ తో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ వ్యతిరేక చట్టం పూర్తిగా రద్దయ్యేంత వరకు న్యాయవాదులు నిరసన తెలియజేస్తూనే ఉంటారు. అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కోసమని ఇంకా మేము కార్యాచరణగా ప్రతి పల్లెటూరుకు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెప్తాము. అదేవిధంగా ప్రజలందరూ ఇదేదో న్యాయవాదుల కోసం చేస్తుంది కాదు, మీకోసం చేస్తున్నాము. ఈ చట్టం కనుక పూర్తిగా అమలైపోతే మీ ఆస్తులు రోజు రిజిస్టర్ ఆఫీస్లో కానీ మీ సెల్లులో కానీ ఆ ఈసీలో చూసుకుంటూ ఉండాలి.
అట్లా అయిపోయింది. అందుకోసమని ప్రజలు చైతన్యవంతమై మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని చెప్పి ఇంకా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయమని దాదాపుగా 2 మాసముల నుంచి న్యాయవాదులు ప్రజలను చైతన్యపరుస్తూ అలాగే వారి విధులకు కూడా హాజరు కాకుండా మేము పోరాటం చేస్తున్నాం. నిన్ననే బహుశా దాదాపుగా ఇవాళ రేపట్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు దీని మీద చర్చించి సాధ్యమైనంత తొందరలో ఈ చట్టాన్ని రద్దు చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుచేతనంటే వారి హక్కు ఎందుచేతనంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లోనే వారి యొక్క భూమి హక్కు పత్రాలను కానీ పుస్తకాలను కానీ తెచ్చుకోవడానికి ఇవాళ ప్రభుత్వం వారి నుంచి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. అటువంటిది ఈ సివిల్ కోర్ట్స్ పరిధి నుంచి తప్పించి ఈ భూమి హక్కు చట్టాన్ని కూడా ప్రభుత్వానికి అప్పచెప్పడం పట్ల ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి సాధ్యమైన త్వరగా ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తూ న్యాయపరంగా మేము చేయాల్సినటువంటి పోరాటం అంతా చేస్తున్నాం. దీన్ని ఎప్పటికైనా మేము పోరాడతాం. ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా ఈ న్యాయవాదులుగా మేము పోరాడతామని చెప్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా వివిధ రకాలుగా సమ్మెల్ని చేస్తూ వాళ్ళు నిరసన తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇది న్యాయవాదుల సమస్య కాదు, ప్రజలందరి సమస్య. ప్రజలందరి తరపున ఇవాళ న్యాయవాదులు ముఖ్యంగా ముందు నిలబడి సమాజంలో పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే ఇది మనందరి సమస్య. మీతో పాటు మేము, మాతో పాటు మీరు అన్నట్టుగా లాయర్స్ అంటే ఓన్లీ కేసులు చేయడమే కాదు, సోషల్ ఇంజనీర్స్గా మనం చెప్పుకునే లాయర్లందరూ ఇవాళ సమాజంలో వచ్చే సమస్యను ముందు నిలబడి పోరాటం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న నిరసన కార్యక్రమాలని మేము ఇంత ఉధృతంగా చేస్తున్నా ఇంతవరకు సరైన స్పందన లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము ఇవాళ అమలు చేయట్లేదు, కానీ ఇప్పుడే చేయమని ఒక ఇచ్చేస్తున్నారు తప్ప దాన్ని రద్దు చేస్తామని కానీ మంచి చెడు చూస్తామని చెప్పి ఎక్కడ హామీలు అయితే ఇవాళ ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఏ స్టేట్లోనూ లేనటువంటి పరిస్థితులు మన కర్మ ఏంటో మరి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజలందరూ నిర్భయంగా బతకాల్సిన ప్లేస్లో భయంగా ఇవాళ ఉంటాయో రేపు ఉంటాయో లేదా రేపైతే మన ఆస్తులు మన వారసులకు వెళ్తాయో లేదా డౌట్ఫుల్గా ఉండే పరిస్థితుల్లో ఇవాళ రేపొద్దున మన ఆస్తులన్నీ గవర్నమెంట్కి వెళ్తాయో మన వారసులకు వెళ్తాయో తెలియని పరిస్థితుల్లో ఇవాళ మన అందరం కూడా ప్రజలందరూ ఉన్నారు. అందుకని ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని తెలియజేస్తూ మా బార్ అసోసియేషన్ తరపు నుంచి ఇది అమలు చేయకుండా ఉండేంత వరకు మాకు హామీ వచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలని మేము కొనసాగిస్తూనే ఉంటాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే మనందరి క్షేమం ముందులో ఉంటుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం.